ఇందులో ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది. ఇందులో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీస్ వస్తున్నాయి ఇప్పుడు, అన్ని కూడా అవే కదా. ప్రతిదీ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా సీ దట్ యు ఆర్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. నౌ కమింగ్ టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ అనేది అగైన్ చాలా మంది ఎందుకో ఇష్టపడరు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ నాకు తెలుసు, ట్రిపుల్ ఈ ఈస్ ఫుల్ ఆఫ్ ఫిజిక్స్. మొత్తం ఫిజిక్సే ఉంటుంది. ఫిజిక్స్ అంటే పిచ్చి, ఇష్టం, ప్యాషన్ అనే వాళ్ళు మాత్రమే ట్రిపుల్ ఈ తీసుకోవాలి, లేదంటే కష్టం. సో ట్రిపుల్ ఈ ఈజ్ అ వర్సటైల్ ఫీల్డ్ that focuses on electrical systems, power generation, electronics and automation. ఇందులో ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది ఇందులో కూడా. సో స్మార్ట్ గ్రిడ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది రాబోయే బూమ్ అమ్మ. బికాస్ మీ అందరికీ తెలుసు, మన కన్వెన్షనల్ ఏవైతే ఉన్నాయో కోల్, పెట్రోలియం, ఇవి కొన్నాళ్ళ తర్వాత భూమి మీద అంత ఉండవు, అయిపోతాయి. కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ రెన్యూబుల్ ఎనర్జీ. దిస్ ఇస్ ద బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటిలో ట్రిపుల్ ఈ వాళ్ళకి ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీస్ వస్తున్నాయి ఇప్పుడు, అన్ని కూడా అవే కదా. సో రాబోయే జనరేషన్ ఐఓటీ, ఏఐ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. సో ట్రిపుల్ ఈ వాళ్ళకి జాబ్స్ లేవా అంటే హ్యాపీగా ఉంటాయి. ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రతిదీ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా సీ దట్ యు ఆర్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. ప్రాజెక్ట్స్ చేస్తున్నారా లేదా, ఇంటర్న్షిప్స్ చేస్తున్నారా లేదా, అక్కడి నుంచే మీకు జాబ్స్ అనేవి కనిపిస్తాయమ్మా. సో ట్రిపుల్ ఈ చేసేవాడికి జాబ్ రోల్స్ చూడండి ఎన్ని జాబ్ రోల్స్ ఉన్నాయో. ట్రిపుల్ ఈ, ఈసీఈ చేసే వాళ్ళకి చాలా మంచి పొజిషన్స్ ఉంటాయి. కాకపోతే అందరూ ఏంటంటే మనం ఒక విధానంలో పడిపోయాం అన్నట్టు, మూస విధానంలో పడిపోయాం, సిఎస్ఈ అదే చేయాలి అని చెప్పి. కానీ వీటిలో కూడా మనకి మంచి మంచి బ్రాంచెస్ లో మంచి మంచి పొజిషన్స్ వస్తాయి. సో యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ కట్ ఆఫ్స్. సో ట్రిపుల్ ఈ అనేది హైలీ డిమాండెడ్ కాదు కాబట్టి ఒక 20,000 ర్యాంక్ జనరల్ వాళ్ళకి 20,000 వచ్చినా కూడా సీట్ వస్తుంది. అంతకంటే ఎక్కువ 25,000 వచ్చినా కూడా ట్రిపుల్ ఈలో సీట్ వస్తుంది. మిగతా వాళ్ళందరికీ 50,000, 60,000 సీట్లు వచ్చిన ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు వస్తుంది. సో ట్రిపుల్ ఈలో ఇవి మనకి సిలబస్ అన్నమాట. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ గురించి నేను ఒక చిన్న పాయింట్ పెట్టాను. బికాస్ చాలా మంది ఇవి అండర్ రేటెడ్, ఇవి పట్టించుకోరు. అరే వీటిలో చదివితే ఏమొస్తుంది జాబ్స్ అనుకుంటారు. కానీ పేపర్ ఆర్టికల్ చూపిస్తాను చూడండి. పేపర్ ఆర్టికల్ ఏం చెప్తుంది, ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ బ్రాంచెస్ ఆల్సో ఆఫర్ స్ట్రాంగ్ కెరియర్ ఆపర్చునిటీస్. సో సెమీ కండక్టర్ సెక్టార్ ఏదైతే ఉందో టు క్రియేట్ 1 million జాబ్స్ ఇన్ ఇండియా బై 2026 సేస్ ద రిపోర్ట్. సో ఇండియన్ ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో 2026 కల్లా ఈ ట్రిపుల్ ఈ, ఈసీఈ చదివిన వాళ్ళకి 1 million జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కాబట్టి ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ తీసుకోవద్దు. అయితే ఇక్కడ మీరు ట్రిపుల్ ఈ, ఈసీఈ కాకుండా there is one more booming branch which is nothing but mechatronics. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. నన్ను చాలా మంది ప్రీవియస్ గా అడగడం జరిగింది యూట్యూబ్ కమెంట్స్ లో, మేడం మెకాట్రానిక్స్ గురించి కూడా చెప్పండి అని చాలా సార్లు అడగడం జరిగింది. మెకాట్రానిక్స్ అంటే ఏం లేదమ్మా, మెకానిక్స్ అనే బ్రాంచ్ ని, ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ ని కలిపి తయారు చేసిన ఒక కొత్త బ్రాంచ్ మెకాట్రానిక్స్. ఇదేమి మరీ కొత్తది కాదు. లాస్ట్ 7-8 years 10 years నుంచి మెకాట్రానిక్స్ ఉంది. కాకపోతే ఇండియాలో దీనికి స్టడీస్ వైజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడిప్పుడే కొన్ని కాలేజెస్ లో మెకాట్రానిక్స్ ఇంట్రడ్యూస్ అయింది. అయితే మెకాట్రానిక్స్ అనేది అన్ని కాలేజెస్ లో ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన కొన్ని కాలేజెస్ లో మాత్రమే మెకాట్రానిక్స్ ఉంటుంది. అయితే ఇది మళ్ళీ హెవీ, మెకానిక్స్ చదవాలి, ఎలక్ట్రానిక్స్ చదవాలి, ఫుల్ ఆఫ్ ఫిజిక్స్ ఇక్కడ. కానీ ఇది చదివిన వాళ్ళకి, బికాస్ ఇదేంటిది మల్టీ ఇంటర్ డిసిప్లినరీ, మెకానిక్స్ ఎలక్ట్రానిక్స్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ కోర్సు. ఇలాంటి ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఒకే కోర్స్ చదివిన వాడికన్నా ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ చదివిన వాడికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో మెకాట్రానిక్స్ అనే దాంట్లో కూడా ఈ 1 million జాబ్స్ లో ఇక్కడ కూడా మీకు జాబ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. సో ట్రిపుల్ ఈ, ఈసీఈ తీసుకునే వాళ్ళు ఓన్లీ థింగ్ మీకు కొంచెం ఫిజిక్స్ ఎక్కువగా ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా జాబ్ ఆపర్చునిటీస్ అన్నిటితో సమానంగా ఉంటాయమ్మా. ఇది కూడా చేయొచ్చు, కాకపోతే సిలబస్ హెవీగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ఈ బ్రాంచ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.